చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో 7వ నెలలో మరి ఆఖరి జ్ఞాపన కూడికలు ఈ విధంగా స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యవాదాలు. ఈ నెలలో ఆయా స్థలాలలో జరిగిన కూడికలు బట్టి మీరు స్తోత్రములు ఎన్నం నిసి మీ అంతకు చేర్చబడింది. బట్టలు, పునాదిని, అటు అత్తామామలను, ఇటు తల్లిదండ్రులకు ఆదరణ దయచి 31 ఉదయం అక్కడ జరగబోయే ప్రత్యేకమైన కూడికలు కొందరైన మేలు పొందినట్లుగా యేసు ప్రభువా, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభుత్వ శాఖలో కొందరు, ప్రైవేట్ సంస్థలు కొందరు, మరియు కొందరు రాత్రి పగలు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ప్రతి పనిలో, ప్రతి డ్యూటీలో, ప్రతి సంచారంలో కృపాక్షేమాల నుంచి మీరు కాపాడు. మీరు ఇచ్చిన వర్షాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇంకా సమృద్ధి అయిన వర్షాన్ని మీకు న్యాయించి ఆ ప్రాంతంలో యేసు ప్రభువా సహాయం సముద్రాన్ని కలిగించండి. బలమైన అలంకరణాలు ఏర్పడి బలమైన వర్షాలు పడినట్లు జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. వదిన కుమారుడు కుమార్తె ఏమవుతున్న ప్రతి బలహీనత ప్రసన్నం కుమారుడు కుమార్తె కాలు విషయంలో, ఇంటి విషయంలో, మరి ప్రతి విషయంలో డబ్బులు కట్టడానికి సహాయం తీసుకుంటున్నాను. ఆయన జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో సాగిబండ బాబు తల్లిదండ్రులు, సోదరీమణులు, అది పట్టుకుని సంతానం, పెద్దల వ్యాపారాన్ని ఉద్యోగ వివాహ విషయంలో, ఇంటి విషయంలో అద్భుతమైన సహాయం కూడా దేవుడు సన్నిధించినట్లుగా తాత అయిన భార్య పిల్లలు, జాగ్రత్త అయిన భార్య పిల్లలు, నరసింహమైన భార్య పిల్లలు తల్లిదండ్రులు దీవించి నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించి మీరు మహిమ పొందండి. ఓబేస్ అయిన భార్య పిల్లలు, ఓబై అయిన భార్య పిల్లలు దీవించి అతడు దేవదనందరి అయిన ఆత్మ కుమారుడు అయిన భార్య పిల్లలు, రాగ అయిన భార్య పిల్లలు నైనా యేసు ప్రభువా కృపణ దయచేసి. అలాగే మున్సిపల్ ఆయన భార్య పిల్లలను దీవించండి, కారును దీవించండి. అయినా పిల్లల యొక్క జీవితాలలో మీ కృపాక్షేమాలు మీరు కాపాడమని అడుగుతున్నాను. యేసు ప్రభువా సహాయం మరి దయచేయమని అడుగుతున్నాను. కృపను అనుగ్రహించండి. అలాగే వంశీ కొరకే మేము ప్రార్థిస్తాం. మార్లు హెచ్చరించాం, పలకరించాం. ఆయనలో మార్పు తీసుకురండి. ఆయన తల్లిదండ్రులను, సోదరిమణులు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందండి. రామాజీ సాగు కుటుంబం కొరకై ప్రార్థిస్తాం. ఆయన చేర్చుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా వాలస్వామి ఎక్కడ బట్టి స్తోత్రం. ఇసాకు, శ్వేత అన్న చెల్లెళ్ళ వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. వసంతరావు ఆయన భార్య పిల్లలు, మరేమైనా భర్త వారి సంతానం ఎన్నైనా దీవించండి. టీ షాపును దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తుంది. ఈ కృపను దాయించి అందన్న ఆయన భార్య పిల్లలు, తల్లి కుటుంబంలో దినాలలో కిడ్నీ ఆపరేషన్ విషయంలో అద్భుతమైన సహాయం చేస్తారు. ఆయన ఉంటున్న ప్రతి బలహీనత మీరు మనకు కూడా అబ్రాం, రాజేష్, ఆనందం, దావీదు గారు దీవించి అయిన పొందమ్మాయి కుటుంబ సభ్యులను కూడా దీవించి అయిన మరి పాలు సిఏ చేస్తున్నాడు. ఆయన ఫ్రెండ్ కూడా సిఏలో పాస్ అయ్యాడు. పాల్ జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. మరి మా ప్రియులు వివిధ పంటలు విషయాలు మరి చక్కగా ఫలించినట్లుగా ప్రతి 6 నెలలకు ఒకసారి కంతు కట్టాలి.
భార్యాభర్తలను దీవించి నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సహోదరి కుమారి రేపల్లి నుండి చాలా బలహీనత వచ్చి ఇదిగో ఆమెను ముట్టి స్వస్థపరిచారు. పుట్టిన చేయి నొప్పిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచారు. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. విక్టర్ డేవిడ్ అయిన భార్య వారి కుమార్తెను కూడా దీవించి నేను పొందని మరో సంతానం గంధం కృపా సుందరి యవనస్తురాలు వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేసి జీవితంలో మీ సంకల్పాన్ని విషయాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చాలి. ఇంట్లో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వాడు తీర్చడం కూడా సహాయం వాడు దయచేసి. రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, యేసయ్య ఆయన భార్య పిల్లలు, అలాగే కుమార్తె కుటుంబాన్ని తీర్చింది. రాబర్ట్ తల్లికి మంచి ఆదరణ ఆరోగ్యం దయచేసి, నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించింది. మరి నిర్మల గత దినాలలో బలహీనతతో ఉండే ధారా రవి, మరియమ్మ, జెస్సీ, దివ్య కిషోర్లను దీవించింది. చుక్కలోట్లో అనుదిన డ్యూటీలో కృపాక్షేమాలు ఇచ్చి కాపాడుతున్న ధనములు మరియమ్మ తల్లిని తోపులను కూడా దీవించింది. చూతురు ఏలియా తల్లి పుట్టిన ప్రతి బలహీనత మీరు స్వస్థపరిచి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాను. నరసింహ ఆయన భార్య పిల్లలు, చెన్నై ఆయన భార్య పిల్లలు, దేవరత్నమ్మ పిల్లలు, అలాగే మరి చెల్లెలు నరసింహ తల్లి కొంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సుప్రభు నన్ను కూడా ఆలిసమ్మ గారికి మంచి ఆదరణ ఆరోగ్యం ఆయన భార్య కుమారుడు కుమారుడిని దీవించండి. నూతన ఇంటి పనులను దీవించి మీరు మహిమను పొందండి. సుప్రభువా ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని స్పందించి యంత్ర శబ్దం ధర ఎంత వింటున్నారో ఆకర్షించండి. అనేకులు సంఘంలో చేర్చబడినట్లుగా ఇప్పుడు దయచేసి స్వరూప కుమార్తె వివాహ విషయాలలో నేను ఈ కాలనీలో ఆయా ప్రదేశాల నుండి వస్తున్న వారిని దీవించి మరో అమ్మాయి అలాగే వాటిని దీవించండి. సంతానంలో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దయచేసి యేసు ప్రభువును వందనాలు చెల్లిస్తున్నాను. గమనం జైపాల్ పడకలు వేసన్న గారు ఫారెస్ట్ కలిసారు. బీసీ సేల్ వారి కుటుంబ సభ్యులను దీవించి మనోహర్, స్వార్థమ్మ, కర్ణాకర్, సురేష్, రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించి ఏమైనా పిల్లలు ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగ వివాహాలకు ఎదురు చూస్తున్నారు. మనం దయచేసి భూషణం కుటుంబాన్ని దీవించి మహిమ పొందమని కింద సాగిబండ శాంతమ్మ ఉదినమ్మ కొరికే మేము ఉదినమ్మ ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థ చిన్న యేసు గారు కరుణమ్మ కుమారుడు కుమారుడిని దీవించండి. షారోన్ చిత్తూరులో ట్రైనింగ్ చేస్తుండగా డాక్టర్ ట్రైనింగ్ దీవించండి. వాళ్ళు భవిష్యత్తులో కూడా మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏదైతే నెరవేర్చండి. 31 ఆసుపత్రిలోనే చిన్న యేసు గారి ఫంక్షన్ దీవించండి. చక్కగా జరుగుటకు కూడా దయచేయండి. మంచి వాతావరణం దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సుందర్ ఆయన భార్య కుమారుడు కుమార్తెను దీవించి సునీతమ్మ కుమారుడు కుమార్తె అత్తమ్మ ఆడపడుచు నిశి వివాహం నిశ్చయమైంది. తగిన కాలమంది వివాహం జరుగుతుంది. మీకు కూడా వారంలో వారు నీకు ఇంటికి వెళ్తుండగా మరి యొక్క సంభాషణలో కూడా అద్భుతమైన సహాయం పడతారు. ఆశ్చర్యకరంగా దినం ఒక సంతోషకరమైన వివాహం జరుగుటకు అద్భుతమైన సహాయం పడతాయి. అలాగే సునీల్ జీవితంలో కూడా ఆయన భవిష్యత్తులో కూడా వివాహ విషయంలో కూడా రత్నకుమార్ కళా తల్లిని తోడుకుంటున్న లేయాలేని దీవించి ఎన్నుకుంటున్న ప్రతి బలహీనత సండే స్కూల్ బృందాన్ని తల్లిదండ్రులను తోడుకుంటున్న దీవించి పిల్లలు బాల్యం నుండే మీ సన్నిధులు ఎదుగుటకు సహాయమును కూడా దయచేయమంటున్నాడు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సహాయమును బట్టి దయచేయండి. సాగిబండ
రాజరత్నం గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. చిట్టనైన భార్య పిల్లలను దీవించండి. మార్గంలో వదినమ్మ కుమార్తె లేక వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మానవ తప్పిదం వలన మా ప్రియుడి విషయం కొన్ని లక్షలు కోల్పోయాం. ఆయన భార్యను దీవించండి, కుమారుని దీవించండి. పెద్ద కుమార్తె స్పోర్ట్స్లోను ఏసీలోను అనేకమైన పరీక్షలు రాసి భవిష్యత్తులో ఒక ఉపాధిని మీరు అనుగ్రహించండి. శ్వేత సన్నీలు దీవించండి. సన్నీకి కొన్ని నెలల నుండి జీతాలు రావడం లేదు, ఉద్యోగం పర్మిట్ అవ్వడం కూడా సహాయం మరి దయచేయండి. శ్వేతాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో ప్రవేశించినట్లుగా దయచేయండి. ఇంటి యజమానులు డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. యోహాను భారతి పిల్లలు మరియు భర్త కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోత్రై రాజయ్య ఆయన భార్య ఇద్దరు కుమారులు ఆయా ప్రదేశాలలో డ్యూటీలు చేయించిందగా దయచేయండి. భార్య భర్తను దీవించండి. డ్యూటీలో ఉంటే క్షేమంగా నడిపించండి. బేబీ తల్లిని తోడులను కూడా దీవించండి. భార్య భర్తను దీవించండి. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణంలో వాడు తీర్చిదిద్దుకుని దయచేయండి. అలాగే గంధం జయమ్మ వదినమ్మ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టు స్వస్థపరచండి. పెద్ద కుమారుడు దేవకుమారుడు ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో నింపను. అలాగే పెద్దల్లుడు కుమార్తెలు వారి భర్తలోని సంతానం, అలాగే మనమడు ఆయన భార్య అమ్మాయి గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న బిడ్డను దీవించండి. పోషణ యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తుంది. రెండవ కోడలు పిల్లల బట్టి మీకు స్తోత్రములు. పిల్లలందరూ చదువు పట్ల దూర ప్రదేశాలలో చదువుతున్నారు. మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడమని ఈటే దాస్ అలాగే యేసు ప్రభువా శాంతమ్మను బట్టి మీకు స్తోత్రం. భార్య బట్టను దీవించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నారు. అలాగే కుమార్తెను దీవించారు, తల్లిని దీవించారు, అలాగే తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమన్నాడు. యేసు ప్రభువా గంధం జయం సిమియోన్ అయిన భార్య కుమార్తెను మనం దీవించింది. అరుణమని భర్త కుమారుని దీవించింది. నిర్మలమైన జీవితంలో మరి వివాహ విషయంలోనూ డిఎస్సి పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవునట్టుగా ఆమె భవిష్యత్తులో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని అడుగుతారు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాను. ప్రియులు భర్తల దేవదాస్ అయిన భార్య కుమార్తెలు కుమారుని దీవించండి, తల్లిని దీవించండి, తమ్ముని కుటుంబాన్ని దీవించండి. సోదరులు విన్సెంట్ పినాల్ దశ దిశలో వదిలినట్లుగా మీకు దయచేయండి. ఆయన అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలు ఇచ్చి కాపాడుకున్న జ్ఞానాన్ని బట్టి మీ స్తోత్రములు. సంఘములో ఆయా సమయాలలో మీ కుమారుని ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీ స్తోత్రం. మందసము ఉబేదేవి ఇంటిలో ఉండగా అతన్ని ఇంటి వారిని రక్షించారు. ఆయనకుంటున్న ప్రతి బలహీనత కూడా మీరు ముందు స్వస్థపరచారు. శ్యామలమ్మ కుమార్తెలు వారి భర్తలో సంతానం, రెండవ కుమార్తె భర్తను దీవించండి. సంతాన విషయంలో మన బబ్బులు జీవితంలో సంకల్పాలు ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి. యశ్వడి ప్రసాద్ గారు కృపావతి వదినమ్మను బట్టి స్తోత్రములు. బిందమ్మ ఆమె భర్త కుమార్తెలు నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. చెంపు అయిన భార్య కుమార్తెలు అలాగే కాన్పు విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. కుమారుని తల్లిని దీవించండి. మంచి పోషకాలు దయచేసి ఉపాధి విషయంలో కూడా అద్భుతమైన సహాయం పెట్టాయి. నేను కట్టుపల్లి యోహాన్ అంకులు రాశాభయాన్ని పిలుపు తీసుకున్నారు. కుమారుల భార్యల సంతానం, వారి కుమార్తెలు వారి భర్తల సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారైన భార్య పిల్లలు, పాలు గారైన భార్య పిల్లలు దీవించండి. శ్రీరామూర్తి కుమార్తెల కుమారుని దీవించండి. యేసు ప్రభువా ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మా పిల్లలు బాగా రాస్తారు. ఆశక్తిని బట్టి ముగిస్తూ పిల్లల భవిష్యత్తును వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. యా రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం.
ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్థుతుల ద్వారా, లేఖనాల ద్వారా అనేకులు మేలు పొందినట్లుగా, ఇద్దరు లేక ముగ్గురు వారిని పంపించినట్లుగాను, కేఆర్ ఆసుపత్రిని, రాజుగారిని, తల్లిదండ్రులతో కుటుంబం, అలాగే మేడాన్ని, ఆమె కుటుంబ సభ్యులను దీవించండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తాను. సిబ్బందిని దీవించండి. నైనా ప్రతి విషయంలో మీరు మహిమ పొందమండి. ఇలాగూ నా కొరకు ప్రార్థిస్తూ, అవసరాలు తీరుస్తూ, ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని ఈ సేవ కొరకై నా కొరకు ప్రార్థిస్తూ, ప్రోత్సహిస్తూ, అనేక స్థలాలలో నిలబెట్టి మీ కుమారుని ప్రకటించుటకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని దీవించండి. సియోను ఉన్నత పర్వతమే, మీ దేవుడు అని భయపడక ప్రకటించమనే మాటలు ప్రకటిస్తాం. మా ఒంటిలో ఊపిరి ఉన్నంత ఈ లోకం విడిచి కొందరినైనా నీ వద్దకు నడిపించడానికి కొన్ని దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్ విషయంలో, ముందర స్థల విషయంలో కొన్ని దయచేయండి. మా యాడికి మండలం, మా తాడిపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయ అధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను మా మండలము నుండి ఉద్యోగం కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాలను కాపాడమని ఆశీర్వదించేస్తారు. తప్పు చెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.